లాంటి కాలేజీలు మెడికల్ కాలేజీలు ఉంటే వైద్యపరంగా ఎలాంటి పేదలకు సమస్య అనేది ఉండదు. ఇవన్నీ కూడా ప్రతి వారు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏమి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం లేదు, ప్రైవేట్ పరంగా ఏదని చెప్పేసి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం మనమంతా కూడా. అలా ఆలోచన చేసుకొని మీలో చైతన్యం వచ్చి అందరూ కూడా ఈ ప్రైవేట్ పరంగా కాకుండా చూసుకునే బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి, ఎందుకంటే ఆ కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాకపోవచ్చు మిగతా పార్టీల వాళ్ళు, ప్రజలకేం సంబంధం లేదు. ఎందుకంటే ఒకవేళ పార్టీకి ఒకవేళ అభిమానంతో ఓటేసి ఉండొచ్చు, కానీ వైద్యపరంగా పేదవానికి సహకారం అందాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేసి మనము దీన్ని మిగిలించుకోవాలా, ఈ డెవలప్మెంట్ కావాలా. 15 నెలలుగా 16 నెలలు అవుతాం దాదాపుగా ఇంతవరకు ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాము. అదే కాకుండా స్టీల్ ఎంత నష్టపోవాల్సి వస్తుంది కాంట్రాక్టర్ అంటే. ఇదంతా కూడా 15 నుంచి ఏం పని లేదు కాబట్టి వర్షాలు వచ్చేసి ఈ స్ట్రెంథనింగ్ ఉంటుందో లేదో మళ్ళీ దాన్ని టెస్ట్ చేయాలా. స్ట్రెంథనింగ్ ఉంటే పర్వాలేదు, లేకపోతే మళ్ళీ దాన్ని తీసేసి వేరే స్టీల్ వేసి పనిచేసే పనులు వస్తాయి. అంటే ఇట్లా కాదు, కాంట్రాక్ట్కి లాసే, మళ్ళీ ప్రజలకి ఇబ్బంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని మేము కూడా ఊరికే ఉంటే బాగలేదని చెప్పేసి ఏదో రకంగా దీన్ని నిలబెట్టామని చెప్పేసి మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. అయినా జరుగుతుందో లేదో కానీ భగవంతుని ఆశీర్వాదం, ప్రజల సహకారం ఉంటే ఇది ఖచ్చితంగా మనము గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్గా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వచ్చిందంటే, చూడండి నేపాల్ ఎట్లా వచ్చింది చైతన్యము. కుటుంబాల్లో అవినీతిని తట్టుకోలేక, వాళ్ళ కుటుంబాలు చేసే అరాచకాలు తట్టుకోలేక, ఆ కుటుంబాల్లో సంపాదన చూసుకొని పేదవాళ్ళు పట్టించుకోకుండా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళంతా కూడా నువ్వెత్తున ఈ ఉద్యమం చేసి ఎంత ఇదిగా వాళ్ళు పదవిని ఇది దించేసే వరకు నిద్రపోలేవాడు. మన ఇక్కడ కూడా చైతన్యం అనేది రావాలంటాను. ఎందుకు రాదు? ఏం రాలేని పరిస్థితి ఏం లే. ఎందుకంటే ఒకరికొరు తోడు, ఐక్యత, మనము మన అవసరాలు చూసుకోవాలని చెప్పేసి ప్రతి వాడిని కోరుతూ ఉన్నాం. ఏదన్నా పార్టీలు చూడొద్దని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు కూడా ఆయన ఏదైతే హామీలు ఇచ్చినాడో అవి నెరవేర్చుకుంటూ వచ్చినాడు. ఏంటంటే ఈయన ఎక్కువ హామీ ఇచ్చే వాళ్ళు ఈయన నమ్మినారు. గతం 14లో కూడా అదే చేసినాడు. రుణాలు మాఫీ చేస్తాను రైతులకి, మహిళా పురుష సంఘాలు రుణమాఫీ చేస్తాను, ఏమీ చేయలే ఆయన. అయినా మళ్ళీ 2019 నుంచి 2024 వరకు ఏం ఆలోచన చేసి చెప్పాలో ప్రజలు చెప్తే వింటారు, వాడు ఓట్లు వేస్తా అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన చేసి అన్ని సూపర్ సిక్స్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ప్రజలు మోసం చేసే పరిస్థితి చేసినా కూడా ఇప్పుడు అర్థమవుతుంది. తప్పు చేసామని. ఎవరైనా కానీ ఏదైనా కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు ఒక మనకి మంచి పని జరుగుతూ ఉందనే ఉద్దేశంతో ఆయన పనులు చేసేటప్పుడు కూడా ప్రతి వారు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎవరు చెప్తే ఓట్లు వేసేవాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే ఆలోచన చేసే శక్తిని వచ్చింది. ఎట్లా వచ్చింది? రామారావు నుంచి జ్ఞానోదయం అయింది అందరు కూడా. ఆ పరిస్థితుల్లో రామారావు గారు ఉన్నప్పుడు పరిస్థితులు వేరే, రామారావు చనిపోయిన తర్వాత పార్టీ పరిస్థితి వేరే. ఏదున్నా ఏ ఒక్కటి కూడా రాష్ట్రంలోన చంద్రబాబు నాయుడు చేస్తామని చెప్పుకోవడానికి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ధైర్యస్తుడు కాబట్టి, మగాడు కాబట్టి, ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి పనిచేస్తాడు కాబట్టి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు కాబట్టి, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఏ రోజు కూడా సంక్షేమ కార్యక్రమం నిలబెట్టుకోకుండా, దాంతోపాటు సంక్షేమ కార్యక్రమంతో పాటు అభివృద్ధిని కూడా మనం చూసాం. ఏదున్నా ఎక్కడైనా ఏదో కొన్ని రోడ్ల విషయంలో కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఇవన్నీ స్కీములు ఇస్తా ఉన్నారు కాబట్టి ఇబ్బంది, ఆదాయం లేక రకంగా కొన్ని చోట్ల ఈ 2 ఏళ్ళు కరోనా వచ్చాయి. ఆ 2 ఏళ్ళ కరోనాలో ఆదాయం లేదు మనకి. ఆ పరిస్థితిలో కూడా ప్రతి వారు ఆలోచన చేసుకోకుండా ఏదైతే చేయగలిగినట్టు చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రాష్ట్రంలో 30 లక్షల మంది స్థలాలు కేటాయించినారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒక సెంటర్ ఇచ్చినాడు. అదే జగన్మోహన్ రెడ్డి మన ఆదోళనలో 10,000 మందికి స్థలాలు కేటాయించినాడు. పల్లెల్లోన 4-5 వేల మందికి కేటాయించాడు. టిట్ కోయిన్ కూడా ఫ్రీ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు టిట్ కోయిన్ ఫ్రీ లేదు కదా. ఎంతసేపు ఉన్నా కూడా ఆయన పరంగా ఎవరైతే కేటాయించారో 3,000 రూపాయలు నెలకు కట్టాల్సి వస్తూ ఉంది. ఆ పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి పేదల గురించి ఆలోచన చేసేవాడు కాబట్టి అలాంటి వ్యక్తిని ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో తీసుకోలేకపోయినా, మనం ముఖ్యమంత్రిగా చేయలేకపోయినారు కాబట్టి ప్రజలే బాధపడతాం. రోజు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. ఆయన ద్వారా మనం ఏదైనా చేయగలగాలని చెప్పేసి అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇప్పుడు తెలుసుకునే పరిస్థితిలో ప్రజలంతా ఉన్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళ వరకు, వాళ్ళ వర్గం వరకు, వాళ్ళ
ఎమ్మెల్యేలకి వాళ్ళ కార్యకర్తకి పార్టీ నాయకులకి పార్టీ పరంగా ఏదో విధంగా దోచుకుంటున్నారు అందరూ తెలుసు. నువ్వు చెప్పే పని ఏంలే, ఇది కళ్ళారా కనపడతాను. ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల, మన ఆదంలో రేషన్ దోపిడీ చేస్తూ ఉన్నారు, ఆదంలో గర్సు తీస్తూ ఉన్నారు, కోడిగుడ్లు కూడా పిల్లలు పెట్టే కోడిగుడ్లు కూడా సరిగా పక్కదారి పట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రకంగా ఎన్ని చెప్పిన రిజిస్టర్ ఆఫీస్లో పోతే పనులు రిజిస్టర్ ఆఫీస్లో పనులు కావడంలో ఎన్ని చేసేదానికి ఇబ్బంది, రియల్ ఎస్టేట్ అంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా వసూలు మామూలుగా అయిపోయింది. ఇది ఎప్పుడు ఇంత అరాచకం ఎప్పుడు ఉండలే, ఈ పరిస్థితులు ఇప్పుడే ఉంది ఇదంతా కూడా. ఇది కూడా ఇప్పుడు ఎవరైతే కూటమి అభ్యర్థి ఉన్నాడో వాళ్ళ గురించే నేను చెప్తా ఉన్నాను ఎక్కువ. ఎంతసేపు ఉన్నా ఆయన పని చేస్తామనేది కానీ లేకపోతే డెవలప్మెంట్ చేస్తామని కానీ పదార్థాలు ఏం చేసింది ఏం లేదు. అయినా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నాను, ఇన్ని కోట్లు తెచ్చినా మున్సిపాలిటీ కదా, మున్సిపాలిటీ తెచ్చింటే ఎక్కడ తెచ్చినా అడిగితే మున్సిపాలిటీలో ఎక్కడ తెచ్చితే ఉండేదానికి, అదే ఏదో కోటి రూపాయలు వస్తే అది కూడా సక్రమంగా పనిచేయక దాని మీద ఎంక్వైరీ పెట్టిస్తూ ఉన్నారు. విజిలెన్స్ వాళ్ళకి ఎంక్వైరీ పెట్టేసి దాని ద్వారా కూడా ఏమైనా కూడా తీస్తూ ఉన్నారు. ఆర్టీ యాక్ట్ పెట్టింటే సరైన సమాధానం ఇవ్వలేదు, ఏదో వాళ్ళకి అనుకూలంగా ఉండదు తీసుకున్నారు. అందుకే ఏం చేస్తామంటే ఆర్టీ యాక్ట్ ఫలానా అడిగితే ఫలానా ఇవ్వలేదు, మాకు ఇవి కావాలని చెప్పేసి అడగాలి. ఆ రకంగా ఉండాలి కానీ వేరే ఇచ్చి చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా జరగకోకుండా ఇవన్నీ కూడా ఉండడానికి ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము కూడా ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. ఏమున్నా మా పోరాటాలు ఆగే పరిస్థితి లేదు. ఏదున్నా పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదలతో పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు. అందుకే నేను చెప్పేది ఏమంటే ఏదున్నా కూడా మన మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం కాకుండా చూసుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి వారు ఉద్యమించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ పార్టీలు ఖచ్చితంగా రావాలని చెప్పేసి తెలుసుకుంటూ మన కోసమే బడుగు బలహీన వర్గాల కోసమే ఇది ఏర్పాటు చేశారు కాబట్టి పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీ ఖచ్చితంగా మనము కాపాడుకునే బాధ్యత అందరిదే ఉందని చెప్పేసి ఈ 5 నియోజకవర్గాలు ఉందని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇవ్వకుండా అన్ని ఇచ్చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఏదో కొంతమందికి ఇచ్చేసి అంతా ఇచ్చేసామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని వాళ్ళు బాగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మరిపించే దాంట్లో పార్టీ వాళ్ళు చాలా గర్వం చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ప్రతి వారు ఆలోచన చేసుకోవాలి. వీళ్ళు పార్టీలు వదిలేయండి ఎవరైనా కానీ. నేను చెప్పేది ఏమంటే గ్రామాల్లోనూ ప్రజలు చైతన్యవంతులు కావాలి, ఆ విధంగా ఉద్యమాలు రావాలి. ఉద్యమాలు వచ్చినప్పుడు ఏదైనా చేయగలుగుతారు కదా. ఎంతసేపు ఒకే పార్టీ పరంగా కార్యకర్తలు నాయకులు లేకపోతే అభిమానులు వీళ్ళు కావాల్సిందే. ఊర్లలో ఈ 5 నియోజకవర్గాల్లో కూడా చైతన్యవంతం వచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసి ఏ విధంగా వాళ్ళు వైద్యపరంగా అందుతుందని చెప్పేసి ఆలోచన చేసుకుని ముందుకు పోతే తప్ప ఇది చంద్రబాబు నాయుడు కనపడే పరిస్థితి కాదు. ఉద్యమాల రూపంలో వస్తే తప్ప జరగాలి. ఎందుకంటే ఇప్పుడు పేదవారికి వైద్యపరంగా సంబంధించి కాదు, పేద విద్యార్థులు కూడా ప్రతి వారు కూడా ఏదైతే ఎంబీఎస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పరంగా ఇప్పుడు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలి వాళ్ళు. అంటే ఇప్పుడు మన సార్ చెప్పినారు ఏబీసీ అని ఏర్పాటు చేసి ఏబీసీ అని 3 కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఏ గ్రూప్కి అయితే 12 లక్షలు, బి గ్రూప్కి అయితే 8 లక్షలు, సి గ్రూప్కి అయితే 25 లక్షలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఈ రకంగా అంటే చదవాలి, ఎంబీబీఎస్ చదవాలంటేనే పేదవాళ్ళు చదవలేని పరిస్థితి. కోట్లు ఖర్చు పెట్టాలి. ఎంబీబీఎస్ సీట్ కావాలంటేనే కోట్లు ఖర్చు పెట్టాలి. మళ్ళీ పీజీకి పోవాలంటే ఇంకా ఖర్చు పెట్టాలి. ఈ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 12 కాలేజీలే ఉన్నాయి కాబట్టి ఇంకా 17 కాలేజీలు పర్మిషన్ తీసుకొచ్చి ఈ విధంగా 8,500 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేసుకొని మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తూ ఉంటే మన బార్డర్ ఏరియా ఇదంతా కూడా ఇక్కడ అడిగేవాళ్ళు లేరు ఎవరు కూడా. అలాంటి పరిస్థితుల్లోన చెప్పిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 17 కాలేజీలు తెచ్చినామని ఆయన సంతోషం మిగిలింది, మేము ఈ కాలేజీ తెచ్చుకోవాలని చెప్పేసి మాకు సంతోషం మిగిలింది. ఏమంటే డెవలప్మెంట్తో పాటు ఉపాధి కలుగుతుంది. ఆ పరిస్థితి మన ఆంధ్రలో కూడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో ఏర్పాటు చేసే కార్యక్రమం ఇదంతా కూడా. మళ్ళీ ఈ పరిస్థితుల్లో దీన్ని ప్రైవేట్ పరం చేస్తామంటే ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ప్రతి వారు ఆలోచన చేసుకోవాలి. ప్రైవేట్ పరంగా చేసినా అంటే అన్ని విధాలుగా ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి మన దానికి తేడా ఉండదు. నర్సింగ్లో చాలామంది పోతూ ఉంటారు, ఎంతో ఖర్చు పెడతా ఉంటారు. దాని పరంగా పేదవాళ్ళు ఉన్నవాడు ఖర్చు పెట్టుకుంటాడు, లేనివాడు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు.
ఎక్కడ కూడా ఈ నర్సింగ్ హోమ్లు కూడా నర్సింగ్ హోమ్స్ ఏదైతే హాస్పిటల్ ఏదైతే మనం పెట్టినారో వాళ్ళందరూ కూడా ఏదున్నా ఆ రోజుకి ఇక్కడ వర్తించు మళ్ళీ కర్నూలు పోవాలి. మన పార్టీ పరంగా మేము పోరాటం చేస్తాం, నాకు తప్పదు కాబట్టి మేము చేస్తాం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పేసి నేను కోరుతాను ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఆయన ఏదైతే ఆశయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాడో ఆ ఆశయాన్ని నెరవేర్చాలంటే అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఆరోగ్య సేవలు కూడా బంద్ అన్న ఈ రోజు నుంచి.